చూసారా సార్ వీడు ఓవర్ యాక్టింగ్. కల్కి సాంగ్ వస్తే ఎట్లుంటుంది? ఏది ఇన్ని వింతలన్నీ హీలో వెల్కమ్ బ్యాక్ టు జనరీ బ్యాంక్ రిలేషన్. ఇట్స్ 8K అజయ్ కుమార్. చిన్న వర్క్ ఫిక్షన్ ఉంది, ఇంకా బయటికి పోయి ప్లానింగ్ ఉంది. సో లెట్స్ గో. ఇప్పుడే లొకేషన్ కాడికి వచ్చినాం. నా ఫేవరెట్ స్పాట్స్ ఇది. మా ఫ్రెండ్ గారు పోయి వచ్చింది. బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. ఎన్నిసార్లు లాగేది వచ్చేది. స్పాట్ అంటే స్పాట్ కదా, అన్బీటబుల్. నాకు అనిపిస్తుంది మనోరథం చేస్తున్నావు కదా అంటే అది ఆలోచిస్తున్నా ఏం చేయాలి. నందబాయ్ పొడి కొడుతూ అంతా కట్టెందుకు వస్తున్నావు అసలు? జడ్జి చూసినా ఎట్లుందా అని కాపీ పడుతుంది సాంగ్. దీనికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తారు, కాపీ ఎక్కుతుంది. ఏమన్నా సాంగ్ చేసుకోమని చెప్పాలి కదా. అసలేమో అయ్యో అసలేం నీవంటే కండల రాజా. కండల రాజా కానీ వడల్లో కండలు అంటే నీవేరా. నార్మల్గా వేసామా గుట్టలేకుడు. చాలా పెద్ద విషయం ఇది. లెగ్ వర్క్ కూడా అయిపోతున్నప్పుడు చిన్నప్పుడు 8th క్లాస్లో వస్తుండేది. ఆల్మోస్ట్ అన్ని గుట్టలు ఎక్కిరేలు. అన్ని గుట్టలు కాదు, అంత కవర్ చేసేసినట్లు ఇది. ఎక్కి దిగి అడ్వెంచర్కి చాలా టచ్ ఉంది మనకి. మ్యాన్ వైల్డ్ లాగా ఉంది ఇప్పుడు అంతా. లొకేషన్ కాడికి వచ్చినాం. లెట్స్ పద ఎక్కుదాం పద. లెట్స్ పద ఎక్కుదాం పద. వస్తున్నా సౌండ్ వస్తుంది ఆగేదో. ఏం సౌండ్? స్టక్. ఎక్స్పీరియన్స్ ఏమైంది అంతా? ఎక్స్పీరియన్స్ అంటే కదా. ఏ కాదరా, ఒకటి చేద్దాం ఇట్లా పట్టుకోండి కలరా. కెమెరా పట్టుకున్నా భయం వేసి ఏం పట్టుకోలేదు మరి. కెమెరా పట్టుకుతుంది భయం వేసింది నాకు. మనం ఇట్లా ఎక్కుతాం కదా జనరల్గా. కెమెరా పట్టుకున్నా పట్టేసుకున్నా పద. ఎటు దారి నీకే తెలుసు. అంటే రాలే ఇప్పుడు. రైట్ 1 2 3 గో. వస్తున్నా. అమ్మా చూసినా రైనీ సీజన్లో రావాలి నువ్వు వీడికి. ఇంకా స్టార్ట్ అవుతుంది కదా ప్రాపర్. ఏవి ఇంత ఇవి ఉంటాయి చూసినా, నట్లు అంటారా, అట్లా ఎర్త్ వామ్స్ ఉంటాయి చూసినా, అవి ఇంత బయటికి వస్తాయిరా. ప్యాక్ అయిపోతుంది నడిచేటప్పుడు. అప్పుడే 5:31. నేను ఇంకా 5 అవుతుందేమో 4:30 అనుకున్నా. మచ్చా రస్తా మొత్తం క్లోజ్ అయింది కదా. ఏందిరా అది? ఏదిరా? అవార్డు ఉంది బ్లిజర్డ్. ఓ మొత్తం గుహతే రేపిస్తుంది. వచ్చేసినాం బ్రో లొకేషన్. ఇక్కడ వర్కౌట్ చేస్తే హైలైట్ సీజన్ కదా. అమ్మా స్టార్ట్ చేసాం బ్రో. వామప్ అంతా ఆడినా అయిపోయి
అయిపోయింది కదా అని చిన్న పాటలు పెడితే కాపీరైట్ వస్తుంది అంతేనా పక్క అరే వర్కౌట్ చేసేసావు ఇది వర్కౌట్ చేస్తా పుల్ వర్కౌట్ ఏమని చేస్తే మంచిగా ఉంటుంది పుల్ లేని మీద బాడీ రివర్స్ తిప్పి సార్ ఏంటి సార్ అది బాడీ రివర్స్ తిప్పి ఏంటిది మాకేంటిది అంటున్నాను. బాడీ వెయిట్ పడుతుంది కదా చేతుల మీద ఆడికి ఫుల్ వర్కౌట్ అన్న నేను పుష్ వర్కౌట్ బాడీ పైన కాలు పైన లేపి దాని మీద సపోర్ట్ ఇచ్చి కాలకి పుష్ అట్లయినా కూడా ఫుల్ అంటే రాడ్లు పడుకొని ఊగేది చెట్లు కూడా మంచి చెట్లు కూడా లేవు అంత లేవు టార్జన్ మచ్చా నేను చెప్తున్నా కదా నీ వర్కౌట్లో కావాలంటే మొత్తం ఒకసారి ఎక్కి దిగు అయిపోతుంది ఒక్కసారి అంతే హెడ్ రొటేషన్ చేద్దాంపా చేతులు కాలుతున్నాయి వీటి మీద పెడుతుంటే కాలితే ఎందుకు కాలం ఏదే కబడ్డీ కలరీ ఏం చేస్తున్నావు కెమెరా హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ పెట్టినా లేదని డౌట్ వచ్చింది ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్ ఏం చేస్తున్నాడు ఆ కెమెరా కూడా కానీ మంచిగా కనిపిస్తుంది నేను కనిపిస్తా హలో పుషప్స్ కదా చూసారా సార్ వీడు ఓవర్ యాక్టింగ్ చూసారా సార్ డబుల్ యాక్షన్ హలో అరే లోరా కెమెరా బతిలాడుకోవాలి కింగ్ ఆఫ్ జంగల్ సరే పద 12 reps 3 sets 1 second బర్పీస్ కొట్టు పుషప్స్ అమ్మా చెమట అయింది కదా ఇప్పుడు 2 సెట్లకి ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోయినాయి వర్కౌట్ చేసాం కానీ ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది నీది అయిపోయింది అపోజింగ్ పౌజింగ్ సరదా ఎక్స్పోజింగ్ సరదా జస్ట్ ఫర్ ఫన్ కెమెరా వస్తే పోజింగ్ వచ్చేస్తుందా నీకు మా ఇంట్లో చేద్దామంటే కెమెరా చక్కగా ఉండదు ప్లేస్ చక్కగా ఉండదు ఇది మస్తు అనిపిస్తుంది చూడు లాంగ్ ఎయిర్ పెంచడు దిమాగ్ ఖరాబ్ అవుతుంది బస్ కట్ కొట్టుకో తప్పదే గివ్ అప్ కింగ్డమ్లో విజయ్ దేవరకొండ లెక్క గివ్ అప్ ఇవ్వదు బై ఒక స్టేజ్ అనిపిస్తుంది మస్తు వస్తుంది ఆ కటింగ్ హెయిర్ కానీ అది ఉండే కాడ ఉంటుంది ఏడు ఉండాలి అది ఉండదు ఒక్కొక్కసారి ఉంటుంది చూడు పోయి గమ్మన బస్ కట్ లేకపోతే షార్ట్ కట్ ఏదైనా షార్ట్ కటింగ్ స్టైల్ చేయించుకోబోదు అవుతుంది కానీ నా ఫేస్కి అంత స్ట్రిక్ట్ అవుతుంది అబ్బాయి బస్ కట్
అదేం సెట్ అవుతుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి. వ్యూ మస్తు ఉంది కూడా. కెమెరా తిప్ వ్యూ చూపిస్తాంపా. చీకటి వ్యూ అవుతుంది కదా బ్రో. పోలీసులు వచ్చే టైం అట్లా కాదు, ఆడికి వ్యూ కావాలి మనం. ఇది పట్టుకో, షూస్ వేసుకో. ఫ్లెక్సింగ్ ఏనారా ఇప్పుడు? ఫ్రంట్ కెమెరా పెట్టినా అనుకోలే, నేను ఏదో ఇట్లా నార్మల్ చూసుకున్న తర్వాత అందుకనే మైండ్లో తిరుగుతుంది ఒక సౌండ్ దీనికి. పాపమా మంచి వ్యూ పాయింట్కి వచ్చి ఇదే తక్కువ లేవు బ్రో వ్యూ పాయింట్స్. 1 2 3 గో. అంత ఏజ్ ఏంది, నువ్వు ఏంది నడుచుకుంటూ వస్తావంట మొత్తం. మార్చ్ పాయింట్. ఓహో, ఒకటి మించి ఒకటి ఉంది కదా. సో ఫుల్ ఆగా కెమెరా కడి. బ్యాలెన్స్ చేసుకుని కష్టమే. వచ్చినా నువ్వు, నేను వస్తా. డూడ్ కెమెరా పట్టుకొని ఎట్లరా మీరు? కెమెరా కొంచెం ఆఫ్ చేయాలి, కష్టమే అది. ఇక్కడ రాలి ఇట్లున్నాయి, పడతావు. పెద్ద టాస్కే. ఓహో ఎడ్జ్ చూసినావా? అరే కెమెరా పట్టుకొని వచ్చు కదరా నువ్వు. అమ్మా తల్లి, ఓ రిస్క్ గుట్టలల్లో. దొరికింది రా గ్రిప్. ఇప్పటిదాకా అన్న కెమెరా పట్టుకుంటా ఎట్లా వస్తా, కెమెరా పట్టుకుని వచ్చిన. ఇప్పుడు ఆడుకో. ఆడికెందుకు మళ్ళీ? ఆడ కూర్చుంటే ఎట్లుంటుంది నీకు తెలుసా? ఇట్లాంటిది ఏదో అవద్దని. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నిసార్లు అడిగాయండి. ఇవన్నీ ఎక్స్పీనికి మ్యాన్సస్లో చేయాల్సి అన్ని నాతో ఇక్కడ చేపిస్తున్నావు. నువ్వు కాలు మంచిగా అయితే మజా అయితే మాత్రం పనికిరా. వ్యూ మస్తు ఉంటుంది బ్రో. పదండి అయ్యా పదండి, పట్టుకో. ఏయ్ ఓ బాబు, కెమెరా కడి ఫస్ట్. అడిగి మనిషిని బాబు, మాకు ఎట్లా రాలో అర్థం కావట్లేదు. ఆగో ఫస్ట్ కి నార్మల్గా రా, కెమెరా పెద్ద చేసి నాకు ఇరా. తీసుకురా. అడిగి మనిషి. ఆగా షో పెద్ద టాస్కే. దాన్ని పుల్లప్ వచ్చా నీకు? పుల్లప్ వస్తే అది వచ్చేస్తుంది రా. నన్ను అడుగుతున్నావు అయిపోయాను. పుల్లప్ వస్తే వచ్చేస్తుంది. దా 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 దా. పైన గ్రిప్స్ ఉంటాయి, పైన గ్రిప్స్ ఉంటాయి. ఫస్ట్ పైన గ్రిప్స్ పట్టుకో, ఆడొకటి ఉంటుంది. యాజ్ సింపుల్ దా. పుల్ చేయి, బాడీ పుల్ చేయి. అమ్మ చెట్టు ఇది పెద్ద టాస్క్. దీనమ్మ అడిగి చెట్ల ముళ్ళు ట్రెక్కింగ్ వీడియో అయిపోతుంది. ఇలా అడిగోలా వచ్చి ఇంకా పోతా. ఇక్కడ కూర్చున్నాము, ఇవన్నీ దాటినాము, ఇంకా ఆడికి పోవాలి. ఆ కొనాకి రిస్కే. ఇవన్నీ తాళ్ళు పెట్టుకొని గిల్లి పెట్టుకొని చేసే లెక్కలు, కానీ మనము వావ్ బ్యూటిఫుల్ పీకాక్ సౌండ్స్. గ్రిప్ దొరికిందా?
పో దారా కెమెరా వచ్చేసిన పై వచ్చేసినావు. కమాన్ 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 నందు బై. బాగానే అందిరా సౌండ్ బాటిల్దా? బాటిలే అదే అనుకుంటున్నా, సౌండ్ అట్లా వస్తుంది అక్కడ. అప్పుడు మనం దీని మీదకి వచ్చినాం మారా, నువ్వు నేను వరుణ్ గారు కోమాడు ఉండే. వా ట్రెక్కింగ్ వీడియో అయిపోయింది. ఇట్లా అది ఇప్పుడు కలికి సాంగ్ వస్తే ఎట్లుంటుంది? ఏది? ఇన్ని వింతలన్నీ అది అమ్మా వీడుంటేనే అమ్మ పీస్ ఆఫ్ మైండ్ అంటారు దీన్ని కదా. ప్యూర్. సోను గారు తెలుసా? ఈ నుంచి ఆడికి దుంకినాడు. ఆయనకి తీట ఎక్కువరా నిజంగా? నార్మల్ తినా మరి తినరా? ఒక లేదు తినట్లేదు. బాబా ఏమన్నా ప్యాటర్న్లో పోతాయి కదరా. దానికి ఒక లీడర్ ఉంటాడు ముంగట, అంతేనా? ముంగట ఒక్కడైనా కనిపిస్తారు. అదే అవన్నీ లీడర్ అని ఏమి ఉండదు వాళ్ళకి. ఇట్లా పోతాయి కానీ నాకు ఎప్పటికీ అర్థం కాదు, చిన్నప్పటి నుంచి డౌట్ ఎట్లా పోతాయి అట్లా కరెక్ట్గా. అట్లా కాదురా, ఒక లీడర్ ఉంటారు రా చూపించేటోడు, వాళ్ళ దాని వెనకాల ఫాలో అయిపోతారు అందరూ. ఎందుకంటే ముంగట ఒక్కడు ఉంటాడు పోయేటోడు ప్రతి దాంట్లో, రైట్? ఎగ్జాక్ట్. మస్తు పోతున్నాయి కానీ కదా. నేచర్ ఇస్ బ్యూటిఫుల్ డూడ్. ఏమన్నా దర్దే ఇట్లాంటి వ్యూస్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అనుకోండి, చాలా బాగుంటుంది. పీస్ఫుల్నెస్. ఒక్కసారి డేకి కాదు, వారానికి ఒక్కసారి పీస్ అంటే పీస్. ఇవన్నీ టెన్షన్ ఎప్పుడు ఏదో టెన్షన్ పెట్టుకొని బతికే బడి ఇట్లా ఫ్రీగా బతికేసేయాలి. ఏం చేస్తాం టెన్షన్ వాడి? ఉన్నది ఒక లైఫ్ టెన్షన్ వాడి ఏం చేస్తాం? ఒక స్టేజ్ దాకా పడాలి, లైట్ తీసుకోవాలి. మీతే మనకు ఆ స్టేజ్ కూడా లేదు. ఆ బొక్కల లైఫ్ ఉంటే అంత పోతాయి అంత. క్యాప్చర్ ద మూమెంట్స్ ఫాలో అవుతుంది మనోడు. చూద్దాం ఏ మూమెంట్స్ దొరుకుతాయో. ఇప్పుడు ఎక్కడ పక్కన దిగుడు ఇంకో సాహసం. ఇప్పుడే ఫోటోషూట్ అయిపోయింది బ్రో. ఫోటో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక్కడ పిన్ అవుతుంది, లైక్ ఇక్కడ షో అవుతుంది చూడండి నా అకౌంట్ నేమ్. మళ్ళీ ఎక్కాలి కదా, ఎక్కాలి దిగాలి. పద దిగుదాం బై. కాదు కెమెరా నేనే పట్టుకొని ఇంకా నేనే. అరే రే కెమెరా తీసుకోరా. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ గ్రిప్ ఏడా దొరికి? గ్రిప్ మా ఇంటికాడ దొరికింది. పక్కడు వచ్చాలా అడిగి మనిషినయ్యా నేను. వద్దురా రిస్క్లో ఎందుకు వచ్చా. మహాసేనా దిగావా? దుంకినావారా? అవును దుంకినా. బాగా దుంకినావు భయ్యా. షూస్ జారుతున్నాయి. నా రబ్బర్ చెప్పులు మనం ఏం చెప్పుకోవాలరా? చూద్దాను నేను కిందికేసాయి. షూస్ ఫైనలీ డన్. ఎరికి తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. ఏం చేస్తా వీడియో
నువ్వు అన్నాడు వీడియో ఆఫ్ చేస్తే ఇవన్నీ మూమెంట్స్ ఉంటుండేనా? ఏం పూలు రావి ఎన్నుకున్నాయి కదా. తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేసి మా బ్లాగ్ నచ్చుంటే సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇంత టాస్క్ తీసుకొని బ్లాగ్ తీసుకున్నాం అంటే అర్థం చేసుకోవాలి మీరు. ఎమోషనల్ డ్యామేజ్. నిప్పులే శ్వాసగా కొంచెం బాబాయ్ వైబ్స్ వస్తున్నాయి మొత్తం. కదిలే కదిలే పాటలు ఉంటాయి బీజియంలో హైలైట్ అనిపిస్తాయి. ఇటు ఇటు అదే అనుకుంటున్నా, మళ్ళీ తిరిగి అట్టే పోతున్నాను నేను. అడిగోమా వ్యూ పాయింట్ కాడికి చాలా. ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం. ఇప్పుడు పోతే మొత్తం మన ఫ్యామిలీస్ కూర్చొని ఉంటారు. ఫ్యామిలీస్ పిల్లల్ని వేసుకొని వ్యాపారాలు అన్నీ కానిస్తారు అలా. ఇది షార్ట్ కట్, ఇది లాంగ్ కట్ అని అనుకోకు, ఇది జల్లిపోవచ్చు. ఇప్పుడు ఎటు పోతావు? ఇంటికి కాదు, ఇప్పుడు ఎడికి పోదా, స్టేషన్ కాడికి పోదా. ఫస్ట్ అయితే బండి కాడికి పోవాలి కదరా. అదే ఇంటికి ఇప్పుడు అడిగి పోతున్నాం కదా, బండి కాడికి కదా, వచ్చిన దారి మర్చిపోయినావు మళ్ళీ ఇది కాదు. మరి నువ్వు ఈడాగిపోయి అడుగుతావు ఏంది, ఏడిపోతాం రా అని. ఇట్లా పోవచ్చు అట్లా పోవచ్చు, రెండు దారిలో నేను చూస్తున్నాను. అమ్మ చేరిపోయాం బ్రో ఎండింగ్కి. పోయి ఎంతసేపు పడ్డదా పోయి రావడానికి? ఏమో టైం కూడా చూడలే మనం. బ్యాక్ టు ద బైక్. బ్లాక్ ఎండు కొడదామా లేకపోతే చల్. బైక్ ఆడబెట్టినాం కదా. యా, ఎట్లుంది మచ్చా? నీకు ఏడే టఫ్ అనిపించిందిరా? కెమెరా హ్యాండిల్ చేయడం కదా, దొంగ కెమెరా హ్యాండిల్ చేసి పట్టుకొని ఆ కేపీఎన్లో పోయి మెల్లగా ఏదో ఒక సెంటు కొట్టుకొచ్చా. ఇదేంట్రా అయితే నేను అత్త పెట్టుకొని వచ్చా. నువ్వు నీ అత్త రాపరా, నా అక్కడ ఏం లేక నిన్నటి నుంచి నిజంగా ఏం లేవు అని చెప్పి అందులో పోతున్నా, షర్ట్ మంచి బట్టలు వేసుకుంటున్నా, సెంటు కొట్టుకొని వచ్చేస్తున్నా. అంటే మనోడు ఒక స్కామ్ అనుకోవాలి. స్కామ్ కాదు, ప్రాఫిటబుల్ స్కామ్. అది ఏంటది కొంచెం చెప్పరా, ఎక్స్ప్లెయిన్ చేయరు దాని గురించి. అది స్కామ్ లేదు అందులో. శాంపుల్ కన్నా వాళ్ళే కొన్ని ఓపెన్ పెడతారు, తీసి కొట్టుకొని శాంపుల్ అని చెప్పాము. ఎక్కువ అడిగితే శాంపుల్ చూసిన టెస్ట్ చేసి వేస్ట్ చేసి స్మెల్ చూసిన అంట వాళ్ళు ఏమన్నారు. బ్లాగ్లో వస్తుంది ఇది చెప్పింది. స్టే ట్యూన్ గైస్, సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ సూన్, స్టే ట్యూన్. అంటే మా లైఫ్లో బిగ్గే అది, మళ్ళీ ఇది బిగ్గా అనగల, అంతేనా మచ్చా? మన ఛానల్లో అది చాలా పెద్ద సెన్సేషన్. లైక్ ఒక టైం పడుతుందేమో, ఒక 3 months 2 months, బట్ వస్తుంది. ద వెయిట్ ఈస్ వర్త్. ప్రామిస్గా చెప్తున్నా, అది మాత్రం నార్మల్గా అయితే ఉండదు. ఎందుకంటే వీఆర్ ఆర్జీబీ సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్. సో అర్థం చేసుకొని మా టైప్ ఆఫ్ థింకింగ్ ఎట్లుంటుందో, అంతేనా బై? ఎగ్జాక్ట్లీ. అంటే హింట్ ఇచ్చేసినాం అనుకో, ఇప్పుడు అర్థమైంది వచ్చి అందరికి. వద్దులే, గెస్ చేస్తే కమెంట్ చేయండి బ్రో కింద. ఏమై ఉంటుంది ఆ సర్ప్రైజ్, ఏమై ఉంటుంది ఆ బిగ్ థింగ్. సో దాని గురించి వర్కౌట్లు గిరికోట్లు, అంతేనా? నాది డైలీ రొటీన్. మనది డైలీ ఉంది, మీకు కొత్త, నాకు ఇట్స్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్. మేము వదిలేసుకున్నాం, చేసి వదిలేం, మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాం అంతే. నేను ఎప్పుడో చేసి చూసి వచ్చినా, నేను చెప్తున్నా. నేను చేసి చూసి అన్నీ చేసి వచ్చినాను. అన్నీ కిందికి వెళ్ళిపోయిందాక, ఇంకేపోయిందాక పులప్స్ చేయరా? పులప్స్ చేస్తే 3 పులప్స్ చేస్తాను. ఇప్పుడు అప్పుడే వేస్తుండే, ఇప్పుడు ఎన్ని? ఇప్పుడు 3 వస్తున్నాయి. ఇప్పుడు మొన్న స్టార్ట్ చేసినాం కదా. అప్పట్లో ఎన్ని వచ్చినాయి? అప్పట్లో ఒక 6 ఫీట్లమ్మా ఫుల్లా. సరే మచ్చా, కొడితే 10 దాటలా. నువ్వు కొడతావా? 9 5 కొడతావు. లే, నేను ఆ 500 కోసం అని 5 కొట్టినాం అంతే. లేకపోతే మినిమం 10 వస్తుంది ఒక సెట్. అటెందుకు బైక్ అటు కదా పెట్టింది. చెట్టు మర్చిపోయినా. అరే అరే
నిజంగా మాట్లాడుకోవడం మారా. నేను ఇంకా కిందికి పోదాం అనుకుంటున్నా, ఇదేంద్రా అని. ఒక చిన్న డ్రింక్ తాగేసి ఏం డ్రింక్ తాగుతారా? ఏదో ఒకటి టాటా గ్లూకోజ్ ఏదో తాగేసి పెట్రోల్కి పైసలు లేవరా? నేను సెట్ చేస్తా అబ్బాయి. హోప్ఫుల్లెస్ పీపుల్ ఇదంతా. ఏంది హోప్ఫుల్లెస్ పీపుల్? దేనికి డైలాగ్ అంతే. సుందరి